నైట్ మొత్తం ఇలా అమ్మవారి ముందైతే ప్రసాదం ఉంచుతారు. ఇంకా మార్నింగే ఇంకా ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. పూజ అయిపోయినాక ఎవరికన్నా పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా అమ్మవారి ముందు కూర్చొని ఇంకా అమ్మవారి ప్రసాదం తింటే పిల్లలు కలుగుతారు. ఆ ప్రసాదం కూడా ఎవ్వరికి ఇవ్వద్దు, మనమే తినాలి. అది కూడా అక్కడే కూర్చొని అమ్మవారి ముందే తినాలి. మా తాత చేతిలో అయితే కొరడా ఉంది, దాంతోనైతే అందరికి ఇలా కొడతారు. ఎందుకంటే ఏమైనా దిష్టి ఉన్నా నెగటివ్ ఎనర్జీ ఉన్నా పోతది, అందుకే ఇలా కొడతారు. ఒకవేళ ఆ కొరడతో ఎన్ని దెబ్బలు కొట్టినా తాకకపోతే ఇంకా మనలో అయితే నెగటివ్ ఎనర్జీ చాలా ఉన్నట్టు అర్థం. అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయ కట్ చేసి ఇంకా అప్పుడు కొడితే ఇంకా నెగటివ్ ఎనర్జీ అంతా పోతది.